నమస్తే. ఈరోజు మళ్ళా మనం హిందీ నేర్చుకుందామండి. మీరు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా! వచ్చేసానండి మీకు హిందీ నేర్పిద్దామని. కొన్ని హిందీ వర్డ్స్ నేర్చుకుందాం మనం. మీరు నేర్చుకున్న వర్డ్స్‌ని అప్లై చేస్తున్నారు కదండీ! మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది గదా! మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుందని అనుకుంటున్నానండి. ఈరోజు మనం ఫ్యామిలీలో కొంతమందిని ఏమంటాం అనే విషయం నేర్చుకుందాం. వాళ్ళని హిందీలో ఏమంటాం అనే విషయం నేర్చుకుందాం. ఇప్పటివరకు మనం చాలా వర్డ్స్ నేర్చుకున్నాం కదండీ! ఆ వర్డ్స్‌తో పాటు ఈరోజు మనం హిందీ లెసన్ 22లోకి వెళ్ళిపోదాం. మన లెసన్ 22లో మీరు నేర్చుకోబోయే వర్డ్స్ ఫ్యామిలీలో మనం ఎవరిని ఏమేమని అంటాము అని. వాళ్ళని హిందీలో ఏమంటామని నేర్చుకుందాం. నాన్న, నాన్న అంటే పితా అని. పితా అంటే నాన్న అని. అమ్మ, అమ్మని హిందీలో మాత అంటాం. కూతురు, కూతుర్ని మనం హిందీలో బేటీ, బేటీ అంటే కూతురు అని. కొడుకు అని హిందీలో చెప్పాలనుకోండి బేటా, బేటా आप कहाँ जा रहे हैं? బేటా आप कब आए? బేటా आप कहाँ जाते हैं? ఇలా అంటూ ఉండేటప్పుడు ఈ వర్డ్‌ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. అక్క అని మీరు హిందీలో అనాలనుకోండి బహన్, मेरा बहन बहुत सुंदर है, मेरा बहन मुझे प्यार करती है, मेरा बहन मुझे पकाते हैं, मेरा बहन मेरे को खिलाते हैं ఇలాంటివి అంటూ ఉంటాం చూసారా? ఆ వర్డ్స్ అనేటప్పుడు ఆ సెంటెన్స్ యూజ్ చేసేటప్పుడు బహన్ అనే వర్డ్‌ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. అన్న, అన్న అంటే బాయి, బాయి आप कहाँ है? బాయి आप कब आते हैं? బాయి ముస్కే సాత్ ఖేలో నా అంటూ ఉంటాం చూసారా? అప్పుడు బాయి అనే సెంటెన్స్‌ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. భర్త అనేవాడిని హిందీలో పతి అంటాం. పతి అంటే భర్త అని. భార్య, భార్య అంటే హిందీలో పత్ని. పిత, మాँ, బేటీ, బేటా, బహన్, బాయి, పతి, పత్ని. ఈ వర్డ్స్ చూసేసారు కదండీ! కొన్ని వర్డ్స్ మనం హిందీలో నేర్చుకున్నాం కదా! మీరు ఈ హిందీ నేర్చుకోవడం వల్ల పక్కింటి వాళ్ళతోనూ, మన చుట్టుప్రక్కల ఉండే హిందీ వాళ్ళతోనూ మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటుంది. హిందీ నేర్చుకోవడం ఓన్లీ హిందీ మాట్లాడడానికే కాదండి. మనం ఏదైనా హిందీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళేదన్నా మనల్ని మోసం చేయకుండా ఉండడానికి, మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ దగ్గర తక్కువ అవ్వకుండా ఉండడానికి కూడా లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం మంచిదే. అందులో హిందీ నేర్చుకోవడం ఇంకా మంచిది. ఎందుకనంటే భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో హిందీ మాట్లాడుతా ఉంటారు. మీరు నేర్చుకుంటారు కదూ! మీరు నేర్చుకోండి. మీ పక్కన వాళ్ళకి నేర్పించండి. మీ ఇంటిల్లిపాది హిందీ మాట్లాడండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాద్.